కందిపప్పు లేకుండా సాంబార్ ఇడ్లీ. ముందు పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే పోపు వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని తర్వాత ఆలు ముక్కలు, ఆనియన్స్, టమాటా ప్యూరీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేగంగానే కాసేపు మగ్గనివ్వాలి. నేను ఆలు బదులు సొరకాయ ముక్కలు వేసుకున్నాను. మీరు ఆలు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అవి మగ్గగానే ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, చింతపండు జ్యూసు అన్నీ వేసి మనకి సాంబార్కి సరిపడా వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మినప్పప్పు మనము ఇడ్లీ పిండి ఎట్లా రుబ్బి పెట్టుకుంటామో అలా రుబ్బి ఉంచుకొని అది చిన్న చిన్న ఇడ్లీలాగా సాంబార్లో వేసుకొని సాంబార్ పొడి వేసేసి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవటం, అంతే. సాంబార్ ఇడ్లీ రెడీ.